కొత్త ఏడాదిలో ఎన్నికల సందడి మొదలవనుంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనుంది. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఏడాది ఫిబ్రవరి 23తో గడువు ముగియనుంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. గతంలో 2020లో ఫిబ్రవరి 8న ఓటింగ్ నిర్వహించి అదే నెల 11న ఫలితాలను ప్రకటించారు. సాధారణంగా ఇక్కడ ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుత అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ సంఖ్యాబలం 8 ఉంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆప్ వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకుని కేంద్ర పాలిత ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ వ్యూహాచరణ చేస్తుంది. ఇప్పటికే ఆప్ 70 మంది అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. కొత్త ఏడాదిలో ఎన్నికల సందడి మొదలవనుంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనుంది. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ ఏడాది ఫిబ్రవరి 23తో గడువు ముగియనుంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. గతంలో 2020లో ఫిబ్రవరి 8న ఓటింగ్ నిర్వహించి అదే నెల 11న ఫలితాలను ప్రకటించారు. సాధారణంగా ఇక్కడ ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుత అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ సంఖ్యాబలం 8 ఉంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆప్ వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకుని కేంద్ర పాలిత ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ఇప్పటికే ఆప్ 70 మంది అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. దీని గురించి మరింత సమాచారం సవిన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవిన్. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతోంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి ఆకర్షించి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, ఈ 3 రాజకీయ పార్టీల మధ్య ఢిల్లీలో త్రిముఖ పోరు ఉండే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. వరుసగా 2 సార్లు ఢిల్లీలో అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత జాతీయ పార్టీగా అవతరించింది. పంజాబ్ లోనూ అధికారాన్ని చేజెక్కించుకుంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిశీ సింగ్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఇప్పుడు అతిశీ ముఖ్యమంత్రిగా ఉండగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కోబోతోంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి 36 అసెంబ్లీ స్థానాలు ఏ రాజకీయ పార్టీ గెలుపొందితే ఆ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ పీఠంపై కూర్చోబోతోంది. వరుసగా అవినీతి కేసుల్లో ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో సహా మిగిలిన మంత్రులను జైలుకు పంపడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయింది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి మరకలు అంటించడంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సఫలీకృతమైంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి బీజేపీ పార్టీ ఛాయాశక్తిలో కృషి చేస్తోంది. ఇప్పటికే 29 మంది అభ్యర్థులను బీజేపీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేయబోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలో దిగాలని భావించినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ తగినన్ని సీట్లు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చితే కనుక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కష్టాలు తప్పవనే రాజకీయ విశ్లేషణలు సైతం
వినబడుతున్నాయి. మూడోసారి ఎన్నికలకు ఎదుర్కోబోతున్నారు. మరోవైపు అవినీతి కేసులు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇప్పటికే పార్టీ మారిన నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈసారి ఏ విధంగా ఉంటాయనేది ప్రధాన ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగబోతున్నారు. వీరిద్దరిపై బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే మనకు కనపడుతోంది. 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదట 2013లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి తిరిగి ఎన్నికలకు వెళ్లారు. ఆ తర్వాత వరుసగా 2 సార్లు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 2014, 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 7 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఢిల్లీ పార్లమెంట్ లో ఒక్క పార్లమెంట్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకోలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క పార్లమెంట్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చివరిసారిగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 63 అసెంబ్లీ స్థానాలతో ఘన విజయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. స్థానికంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాల ద్వారానే మరోసారి ఢిల్లీలో అధికారాన్ని చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. కానీ ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవబోతోంది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉంటాయి. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కూడా పూర్తిగా కేంద్ర చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సవిన్.